మేష రాశి వారికి ప్రమాదం పొంచి ఉంది. ఒక స్త్రీ మీ జీవితంలోకి వచ్చి చెయ్యబోయేది ఇదే. జాగ్రత్త పడండి. మేష రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మేష రాశిది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేష రాశిలోకి అశ్వని నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేష రాశికి చెందుతారు. మేష రాశి వారికి ఈ సమయం నుండి కూడా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. కానీ ఒక ప్రమాదం అయితే పొంచి ఉంది. ఈ ప్రమాదం నుండి కనుక మీరు బయటపడినట్లయితే ఇక మేషరాశి వారికి అన్ని విధాలా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రమాదం అనేది మీకు ఒక స్త్రీ కారణంగా ఏర్పడే అవకాశం అధిక శాతం కనిపిస్తుంది. కాబట్టి స్త్రీలతో వ్యవహరించుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలానే మేష రాశి వారికి ఈ సమయంలో వృత్తి వ్యాపారాల్లో ఒత్తిడి అనేది కొంచెం అధికంగానే ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. అభివృద్ధి అనేది ఉండటం వల్ల వాటికి సంబంధించిన కష్టం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక రంగాల వారీగా మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగానే ఉండబోతుంది. వ్యాపారంలో పోటీ అనేది ఎక్కువగా ఉండటం వల్ల దాన్ని ఎదుర్కోవడానికి మీరు మరింత అధిక సమయం వ్యాపారంపై కేటాయించవలసి ఉంటుంది. అలానే వ్యాపార పరంగా మీరు ఖచ్చితంగా శ్రద్ధతో చేసినట్లయితేనే అనుకున్న ఫలితాలు సాధిస్తారు. నూతనంగా వ్యాపార ప్రారంభాలకు సంబంధించి అధిక మొత్తం కాకుండా తక్కువ మొత్తాలతోనే వ్యాపారం ప్రారంభించుకోవడం మంచిది. ముఖ్యంగా రిస్క్తో కూడుకున్న నిర్ణయాల విషయంలో మాత్రం అధిక మొత్తం పెట్టుబడి అయితే పెట్టవద్దు. ఈ రాశికి సంబంధించిన వారికి వ్యాపార పరంగా లభించేటువంటి పార్ట్నర్లు మాత్రం ఎంతో అనుకూలంగా ఉంటారని చెప్పుకోవచ్చు. వారు వ్యాపార వ్యవహారాల్లో నిరంతరం కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటారు. అలానే వ్యాపార పరంగా అన్ని విధాలా కూడా మీకు సహాయం చేయడానికి, వ్యక్తిగతంగా కూడా మిమ్మల్ని అభివృద్ధి పరచడానికి ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. పరిశ్రమల విషయంలో దినదిన అభివృద్ధి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పరిశ్రమలో ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేయడానికి పూనుకుంటారు. మేషరాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకి ఈ మాసంలో కొంచెం ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. మీరు పెట్టుకున్నటువంటి టార్గెట్లు ఏవైతే ఉన్నాయో అవి దగ్గర పడిపోవడం వల్ల ఎక్కువగా కష్టపడవలసిన అవసరం ఉంటుందని చెప్పుకోవచ్చు. మీరు కష్టపడినట్లయితేనే దానికి తగిన ఫలితాన్ని అయితే పొందుతారు. కానీ భయపడవలసిన అవసరం అయితే ఏదీ లేదు. గురుబలం అనేది అధికంగా ఉండటం వల్ల మీ వంతు మీరు ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన మార్పులు చూస్తారని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించి విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకి ఈ మాసం అంతా కూడా అద్భుతంగా ఉండబోతుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధి అనేది సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. అలానే చెరువుల పరంగా గతంలో వచ్చినటువంటి నష్టాలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. ఇక ఈ మేషరాశికి సంబంధించిన వారు ఈ మాసంలో అధికంగా ప్రయాణాలు చేయడం, అలానే విందు వినోదాల్లో కూడా ఎక్కువగా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులు కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది. రైతులకు మాత్రం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. రుణ సమస్యలు అనేవి అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి రుణ సమస్యల విషయంలో మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. మేషరాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అన్ని విధాలుగా
విధాలా కూడా కలిసొచ్చే అవకాశమే కనిపిస్తుంది. కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు. అలానే కళాకారులకు ఒకప్పుడు అవకాశాలు ఇవ్వకుండా ఎవరైతే ఇబ్బంది పెట్టిన వారు లేదా మిమ్మల్ని చిన్నచూపు చేసి అవమానించిన వారు ఉంటారో అటువంటి వారందరూ కూడా మీతో కలిసి పనిచేయడానికి మీ కాళ్ళ మీద పడి మరీ క్షమాపణలు అడుగుతారని చెప్పుకోవచ్చు. అంతటి పేరు ప్రఖ్యాతులను అయితే సంపాదించుకుంటారు. ఇక ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా స్త్రీల వల్ల మాత్రం ఉద్యోగంలో విపరీతమైన తగాదాలు వివాదాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. పై స్థాయి అధికారులకి మీకు మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడడం, ఉద్యోగ ప్రదేశంలో కొంతమంది స్త్రీలతో ఉన్న స్నేహాల కారణంగా వ్యక్తిగత జీవితం కూడా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఉద్యోగ ప్రదేశంలో స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత విషయాల గురించి చర్చించవద్దు. అలానే కుటుంబ సమస్యల గురించి కూడా చర్చించకపోవడమే మంచిది. ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ల విషయంలో మాత్రం కొంచెం మిశ్రమంగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. అనుకున్న ప్రదేశాలకు బదిలీలు ఏర్పడే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇక మేషరాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మేషరాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది. రాజకీయ రంగంలో దినదిన అభివృద్ధి కనిపిస్తుంది. అలానే రాజకీయ పరంగా మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిపోయిన వారు ఎవరైతే ఉన్నారో లేదా మీకు నమ్మక ద్రోహం చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ తగిన గుణపాఠాన్ని చెప్తారని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం మేషరాశి వారికి కొన్ని ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. స్త్రీల వల్ల భార్యాభర్తల మధ్య వివాదాలు ఎక్కువగా అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలానే స్త్రీల కారణంగా మనశ్శాంతి లేకపోవడం, మీ ఇంటి విషయాలు బయటకు వెళ్ళడం ఇవన్నీ కూడా ఈ మాసంలో కొంచెం అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారు. సంతాన విషయంలో మాత్రం అనుకున్న విధంగా మార్పులు అనేవి కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో మాత్రం చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వివాహ ప్రయత్నాల్లో మాత్రం అస్సలు తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. వివాహ ప్రయత్నాలు ప్రారంభించే ముందు శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతువులు పూజ చేయించుకొని శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చేసుకొని వివాహ ప్రయత్నాలు చేసుకున్నట్లయితే ఎలాంటి ఆటంకాలు ఉండవని చెప్పుకోవచ్చు. అయితే స్త్రీ సంబంధిత సమస్యల నుండి బయటపడడం కొరకు అమ్మవారి అష్టోత్తరాన్ని మంగళవారం శుక్రవారం క్రమం తప్పకుండా ఇంట్లో సాయంకాల సమయాన్ని కానీ లేదా ఉదయం పూజా సమయాన్ని కానీ పఠించుకున్నట్లయితే చాలా వరకు కూడా ఇంట్లో సమస్యలు తగ్గుముఖం పడతాయి. స్త్రీ సంబంధిత వివాదాల నుండి బయటపడతారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారికి ఈ మాసంలో దూర ప్రాంత ప్రయాణాలు బాగానే కలిసి వస్తాయి. ఓకే అండి, మేష రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.